अस्सलाम वालेकुम WTV के नाजरीन, मैं आपका मेज़बान दोस्त जावेद फिर से एक बार शख्स और शख्सियत प्रोग्राम में आप सभी का इस्तकबाल करता हूं। आज आपको हम मुलाकात करेंगे एक ऐसी शख्सियत से जो कि यंगेस्ट DO कहला जा रहे हैं, यानी डिस्ट्रिक्ट एजुकेशनल ऑफिसर। हम हैं B प्रताप रेड्डी सर के साथ। आइए उनसे गुफ्तगू करते हैं। सर, మా ఈ షఖ్సియత్ और शख्सियत ప్రోగ్రామ్కు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం సార్. థ్యాంక్ యూ. ముఖ్యంగా మీకే ధన్యవాదాలు చెప్పాలి. మీడియా సహకారం లేకపోతే ఈ విజయాలు ఏవి సాధించే వాళ్ళం కాదు. వైడ్ పబ్లిసిటీ మీడియా ద్వారా పిల్లలకి అందరికీ కూడా రావడం, ముఖ్యంగా మరి ఇక్కడ కడప ఎక్కువగా ఉర్దూ పిల్లలు ఉన్నారు, మరి ఉర్దూ టీచర్స్ ఉన్నారు, ఉర్దూ స్కూల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మరి ఇవన్నీ రావడానికి మీలాంటి ఛాన్స్ మరి ముఖ్యంగా దోహదపడడం చాలా సంతోషదాయకం. మరి ఈ ఇయర్ గత సంవత్సరం కన్నా మరింత మెరుగైన ఫలితాలని మనం ఆశిస్తాం. అన్ని రకాల స్కూల్, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియం, అన్ని రకాల స్కూల్స్లో కూడా మీలాంటి మీ ఛానల్స్ ద్వారా మరి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ద్వారా కూడా వైడ్ పబ్లిసిటీ ఇవ్వడం వల్ల విద్యార్థుల యొక్క నైపుణ్యాన్ని బయటికి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మరి విద్యార్థుల్లో వాళ్ళు మనకి అదే టీచర్స్ కూడా అంకితభావం పెరుగుతూ ఉంటుంది. మీరు సరైన దిశలో వాళ్ళని నడిపించడానికి అవకాశం దొరుకుతుంది. మీకే మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. సార్, ఇది కొంచెం డీటెయిల్డ్ ఇంటర్వ్యూ మేము చేయాలనుకుంటున్నాం. సో ఫస్ట్ కొంచెం మీ పర్సనల్ లైఫ్ గురించి మేము అడగదలుచుకున్నాం. మీ అంటే DO గారు ప్రతాప్ రెడ్డి గారిని చాలా మంది ఇన్స్పైరింగ్గా తీసుకుంటారు. ఎస్పెషల్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ఎవరైతే PPSC Group 1 Group 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళు అయినా కానీ, స్టూడెంట్స్ స్కూల్స్లో అయినా కాలేజ్లో అయినా కానీ, దే ఆర్ టేకింగ్ ఇన్స్పిరేషన్. ప్రతాప్ రెడ్డి సార్ అంటే ఇన్స్పిరేషన్ లాగా చూసుకుంటారు. సో కొంచెం మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ప్లస్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి కొంచెం చెప్తే కొంచెం ఇన్స్పిరేషన్ ఫీల్. ఓకే. మాది అనంతపురం జిల్లా కదిరి కాన్స్టిట్యూషన్, తలుపుల మండలం అండి, నంగివాళ్ళపల్లి గ్రామము. మాది అది చిన్న పల్లెటూరు. మాది ఒక 60 ఇల్లు మాత్రమే ఉంటాయి. అందరూ కూడా దాదాపు అందరూ కూడా బంధువర్గమే. ఆ ఊర్లో వేరే ఇల్లు అంత దగ్గర రక్త సంబంధికులు 60 మంది కూడా. మరి అతి చిన్న పల్లెటూరులో మరి కేవలం పట్టుదల ఉంటే చాలు. మరి ఏదో రోజుకి 18 గంటలు 19 గంటలు అక్కర్లేదు. ఒక సమయపాలన పాటిస్తే నేను కూడా అందరిలాగే సామాన్య విద్యార్థినే. నేనే అందరికీ మరి అతిశయోక్తిని ఏం కాదు. అది మరి సాధారణమైనటువంటి మనిషి. ఇప్పుడు కూడా అలాగే నేను కూడా భావిస్తున్నాను. కేవలం దేవుడు అందరికీ 24 గంటలు ఇస్తే నాకు 36 గంటలు ఇవ్వడు, లేకపోతే అవతల వాళ్ళకి 18 గంటలు ఇవ్వడు. అందరికి ఉన్న సమయాన్ని సమయపాలన ఎవరైతే పాటిస్తారో అదే సక్సెస్ కావడానికి కారణం. మరి మా తల్లిదండ్రులు కూడా సూర్యనారాయణ రెడ్డి మరి సుమతమ్మ గారు ఇద్దరు కూడా మరి పల్లెలోనే ఉంటారు. వాళ్ళు ఇక్కడ రమ్మన్నా కూడా రారు. వాళ్ళు అదే జీవితానికి అలవాటు పడ్డారు. మరి మామిడి తోట చూసుకుంటూ అక్కడ అదే జీవితాన్ని అప్పుడప్పుడు వచ్చిపోతుంటాం. నాకు తమ్ముడు ఉన్నారు. తమ్ముడు సాఫ్ట్వేర్ ఇంజనీర్. చెల్లెలు కూడా మా విలేజ్కి ఇచ్చాం. బావ కూడా ప్రైవేట్ సిమెంట్ ఫ్యాక్టరీలో డిప్యూటీ మేనేజర్. మరి నాకు కూడా మరి చదవడానికి కారణం ఏమంటే 10 మందికి మనకు ఉపయోగపడే రీతిలో మా తండ్రి అప్పుడు మరి చదువుకే ఎక్కువగా ఎవరైనా చదువుకోవడానికి కానీ నా చిన్నటి నుంచి ఎక్కువగా ఆర్థిక సాయం కావచ్చు, ఇంకోటి కావచ్చు, డైరెక్ట్ ఇండైరెక్ట్ హెల్ప్ చేయడం వల్ల చదువుకోవాలని, మరి ఇతరులు చదివేటప్పుడు మనం ఎందుకు చదవకూడదనే ఒక ఆలోచనతోటి మనం చదివాము. నా స్టడీస్ అంతా కూడా అనంతపురం జిల్లాలోనే జరిగేది, ఎక్సెప్ట్ 10th క్లాస్ ఒకటి చిత్తూరు జరిగేది. మరి డిగ్రీ సాయిబాబా కాలేజ్ అనంతపురం చేశాము. మరి ఇంటర్ వరకు మా తలుపుల్లోనే కొనసాగించేది. తలుపుల్లో కూడా ఎక్కువ అక్కడ ఏమి పట్టింపులు, అక్కడ కులాలు మతాలు ఇవన్నీ ఏమి లేవు. ఎక్కువగా ముస్లిమ్స్, తెలుగు వాళ్ళందరూ పీర్ల పండుగ కూడా చేసుకునే మామ అన్న మల్లుడు ఇవన్నీ తప్ప ఎక్కడ మరి ఏమి అభిప్రాయాలు రెడ్డి భాష ఇలాంటివి ఎక్కడ రావు. కేవలం ఇప్పుడు కూడా సండే కూడా మా తలుపుల్లో అతను ఇక్కడ నాటికోడి ఏం మామ నాటికోడి తేవాలంటాడు. ఇప్పుడు కూడా అంటే సరదాగా మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు కూడా రేపు ఎల్లుండి సండే వస్తాడు. నూతన కాలువ అని ఒకటి ఉంది అక్కడ. అదే ఇక్కడ అటువైపు వాళ్ళు కడపలో ఎక్కువ ఉన్నారు. తలుపులో చాలా ఫేమస్ దర్గా కూడా. అటువంటి సాధారణ అందరూ అంత ఆప్యాయత ఉంటుంది కాబట్టి అందరూ చదువుకోవడం వల్ల విలువలు కానీ ఇంకోటి కానీ ఊరికో షేర్ చేసుకునేవాళ్ళు. అట్లా ఫ్రెండ్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. అటువంటి వాతావరణంలో పెరిగాను. చదువు పట్ల ప్రాముఖ్యత అనేది అది దీనికి వ్యతిరేకంగా. అందుకే నా దగ్గర కూడా అందరూ రకాలైనటువంటి మతాల వాళ్ళు వస్తారు.
యేసు ప్రభు ఉంటాడు, అల్లా ఉంటారు, వెంకటేశ్వరుడు ఉంటారు. ఎక్కడైనా కానీ నేను అనంతపురం నుంచి నా ఉద్యోగ జీవితం ఆరంభం నుంచి 3 రకాల దేవుళ్ళు ఉంటారు. నేను మనసులో కూడా ఎప్పటికీ ఉంటారు. అంటే పుట్టడం మన చేతుల్లో లేదు, హిందూ కుటుంబంలో పుట్టామా ఇంకో కుటుంబంలో పుట్టామా అనేది మన చేతుల్లో లేదు. కాబట్టి పుట్టిన తర్వాత మనం అందరూ కూడా అది ఎక్కడో ఉన్నట్టు ఎక్కడన్నా పొలిటికల్ ఎక్కడన్నా లేకపోతే ఇంకోటి ఎక్కడైనా ఉండొచ్చు, కానీ దేశాల మధ్యలో ఎక్కడైనా ఉండొచ్చు, కానీ ఎక్కడ మనసుల్లో ప్రజల మనసుల్లో మాత్రం 95% అందరూ సమానంగానే ఇప్పుడు కూడా తెలుసుకుంటూనే ఉన్నారు, సమానంగానే పెరుగుతూనే ఉన్నాం. అలాంటి వాతావరణంలో పెరిగాం కాబట్టి అందరూ ఇది కాబట్టి మనం కూడా మన ప్రాంతానికి ఏదన్నా బాగుంటుంది చేస్తే బాగుంటుందనే ఒక ఆలోచన కూడా ఉంది. అంటే చెప్పలేకపోయినా కూడా అప్పుడు మాకు తోచినంత మనకు వాళ్ళకు కూడా ఆ ఇతరులను చూసి ఇన్స్పైర్ చేసి మనం చదవడం. రోజుకి కేవలం 3:30 గంట 4 గంటలు చదివితే చాలండి. ప్రతిరోజు కూడా రోజు ఎప్పుడు మనకు రోజు ఉదయమే 8 గంటలకు టిఫిన్ చేసే అలవాటు ఉందనుకోండి, 9 వరకు టిఫిన్ అమ్మ పెట్టకపోతే టిఫిన్ తినాలా అనిపిస్తూ ఉంటుంది. లంచ్ 1 o'clock రోజు చేస్తామనుకోండి, 1:30 వరకు లేదా 2 వరకు భోజనం పెట్టకపోతే ఇంకా ఆకలింది తినాలనిపిస్తుంది. అలా ఎప్పుడైనా కానీ చదవాలా అనిపించాలంటే డెఫినెట్గా ఒక టైం టేబుల్ అనేది ఉండాలి. ఒకే సమయమే రోజు, అది తెల్లవారుజామున లేచే అలవాటు ఉండొచ్చు, లేదా నైట్ చదివే అలవాటు ఉండొచ్చు. నా జీవితంలో ఎప్పుడు తెల్లవారుజామున లేలేదు, ఇది వాస్తవం. కేవలం నా స్టడీస్ అంతా నైట్ 9 నుంచి 1 o'clock లేదా 2 వరకు చదివిన సందర్భాలే తప్ప తెల్లవారుజామున లేదు. ఇప్పుడు కూడా లేయాలంటే కాస్త బద్ధకమే. ఇప్పుడు తప్పదు కాబట్టి ఎక్కడైనా క్యాంప్ వెళ్ళాలంటే కొద్దిగా లేస్తాను తప్ప పిల్లలు ఫోర్స్ చేయను. వాళ్ళకి నచ్చిన సమయం వాళ్ళ ఇంట్లో సదుపాయాన్ని బట్టి తెల్లవారుజామున లేయచ్చు, లేదా నైట్ కంటిన్యూ చేయొచ్చు. 40 నిమిషాలు చదివేసి 10 నిమిషాలు గ్యాప్ తీసుకోవాలి. ఒక ఈజీగా ఉండే సబ్జెక్ట్ అయితే 30 మినిట్స్ చదివేసి మళ్ళీ గ్యాప్ తీసుకోవాలి. అలా గ్యాప్ తీసుకుంటా రోజులో అన్ని సబ్జెక్టులు ఎప్పుడైతే చదవగలుగుతామో, రోజు ఆదివారం అంటాం స్పెషల్ తింటామంటే స్పెషల్గా ఏమైనా చదివావా, పండగ వస్తాం బంధువులు వస్తారు, బంధువులు మన ఇంటికి వస్తారు, లేదా మన బంధువుల ఇంటికి వెళ్తాం, బట్టలు తీసుకెళ్తాం. అదేవిధంగా బుక్స్ కూడా తీసుకెళ్ళండి. మరి ఆ రోజు మరి ప్రత్యేకమైన భోజనం తింటాం, మనం ప్రత్యేకంగా ఏమైనా చదవగలుగుతున్నామా? ఏ రోజైనా కానీ ఒక్క సమయ పాలనగానే పాటిస్తే చదవడానికి ఇంతకు మించినటువంటి విజయం ఎక్కడ మరి ఎవరికైనా కానీ దరిదాపుల్లో కాదు కదా, మళ్ళీ దరి చేరుతుంది. మరి ఖచ్చితంగా విజయం సాధించి తీరుతారు. సమయం ఒక్కటి. మనం చాలామంది ఏం చేస్తారంటే ఈ సివిల్స్ కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, ఎగ్జామ్స్ అనగానే ఒక భావన ఉంటుంది, లక్షలాది మంది వస్తున్నారు కదా, మనకు పోస్ట్ ఉండేది 40 పోస్టులే కదా, నాకు వస్తుందా రాదా అనేది చాలామందికి అనుమానం. లక్షల్లో నేను ఎన్నో వాడిని ఊరికి అనవసరంగా ఫీజు దండగా కట్టడం అన్నగా చదవడం అన్నగా ఇలాంటి మాటలే ఆలోచనతోనే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెల అప్లై చేయడానికి సమయం ఇస్తారు. ఫస్ట్ డే ఎవరు అప్లై చేయరు, సెకండ్ డే చేయరు, ఫస్ట్ వీక్ చేయరు, సెకండ్ వీక్ చేయరు, థర్డ్ వీక్ చేయరు, లాస్ట్ 2 days టెన్షన్ పడి హైరాణ పడి చేస్తూ ఉంటారు. ఇంకా కొద్దిమంది చేశాక కూడా సరే ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుందంట, పెడతారో పెట్టరో అవి ఇవి అని చెప్పేసి చదవరు. హాల్ టికెట్ అనేది చూద్దాము, ఊరికి అనవసరం కదా, ఇలా పోస్ట్పోన్మెంట్ చేసుకుంటా మరి తీరా హాల్ టికెట్ వచ్చాక లేదా గాబరా పడేసి అప్పటికప్పుడు పోయి చదివితే ఏమొస్తుందండి? ఏదో పోస్టులు అవి అమ్ముకున్నారంట ఇవి అమ్ముకున్నారంట అనే ఒక నెగిటివ్. అంటే దీంట్లో డబ్బున్నోడు ఏ రూమ్లో కూర్చున్నంత మాత్రాన తెలివితేటలు వెంటనే రావు. ఇంకోటి రావు. టెక్స్ట్ బుక్స్ ఫాలో అవుతే చాలు. ఏమన్నా కానీ టెక్స్ట్ బుక్స్ చదవకుండా మరి బోర్డులు ఎంతమంది. నేను ఫస్ట్ టీచర్గా అయినప్పుడు మాది మధ్యతరగతి కుటుంబం కాబట్టి మా పేదరికం అయితే లేదు, కానీ హై స్కూల్ నేను చదివినటువంటి ఉబ్బరవల్లపల్లి హై స్కూల్కి హెడ్ మాస్టర్ వేమనారాయణ అని ఉన్నారు. ఆ సార్ గారిని అడిగేసి నేనే నా సబ్జెక్ట్ మ్యాథ్స్ అయితే బయాలజీ చెప్తాను సార్, నాకు అవకాశం ఏంటి, ఫ్రీగా చెప్తానండి. అంటే డబ్బుల కోసం, అంటే నాకు సబ్జెక్ట్ కన్నా మిగతా సబ్జెక్ట్ చెప్తే మనకు జ్ఞానం వస్తుంది. నేను మా విలేజ్లో కూడా ఇంటర్మీడియట్ పిల్లలకు కూడా రండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మా ఇంటి దగ్గరికి వచ్చి 1 hour చెప్పించుకొని పోమంటాను. అంటే వాళ్ళ కోసం నేను చదువుతా. ఈ బుక్స్ కూడా అంతే, బోల్డ్ అనే బుక్స్ చాలామందికి ఉంటారు. అలా బుక్స్ అంటే నా అలవాటు ఏమనంటే బుక్స్ నేను ఇతరుల నుంచి తీసుకొచ్చుకుంటా. నైట్ తీసుకొని పొద్దున్న ఇస్తానని చెప్తా ఫ్రెండ్స్ దగ్గర. ఆ బుక్ తీసుకొని వచ్చేసి ప్రాక్టీస్ చేస్తా. చందన బ్రదర్స్, బొమ్మన సిస్టర్స్ ఇలాంతా పాంప్లెట్స్ పంచుతూ అంటారు. అలాంటి పాంప్లెట్స్ బయట బ్యాక్ సైడ్ ప్లెయిన్గా ఉంటాయి.
అవన్నీ తీసుకెళ్ళేసి ప్రాక్టీస్ చేయడమే. ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు చదివినట్టు ఉంటుంది, ఒకసారి గుర్తు కూడా ఉండిపోతుంది. నెక్స్ట్ ఇంకేమంటే వేరే వాళ్ళ బుక్స్ మనం తీసుకురావడం వల్ల కంపల్సరీగా నేను చదివే తీరాలి. ఆ బుక్స్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా నేను నోట్ చేసుకుంటాను. మళ్ళీ పొద్దున్నే ఆ ఫ్రెండ్కి ఇస్తాం. ఇట్లా బుక్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం వల్ల అంటే బుక్స్ కొంటే ఏమవుతుందంటే వాయిదా వేస్తాం. ఇది నా బుక్కే కదా, తర్వాత చూద్దాము, ఎందుకు ఇది వేరే వాళ్ళు అయితే మనం కంపల్సరీ ఇవ్వాలి. మన బుక్ అయితే సరే వాయిదా వేసే అవకాశం ఉంటాయనేది ఒక ఆలోచనతో ఎక్కువగా నేను అంటే డబ్బులు లేక కొనకుండా కాదు, కానీ మన దగ్గర ఉంటే కొద్దిగా సోమరులుగా తయారవుతాయన్న ఒక భావంతో అంతే. కాబట్టి ఆ విధంగా మనకు చేసుకుంటూ వెళ్ళడం వల్ల డెఫినెట్గా సక్సెస్ అవుతాం. ఎవరైనా ఒకటి ఎంత మంచి ఇంటెలిజెంట్ అయినా, ఎంత ర్యాంకర్ అయినా, ఫస్ట్ ర్యాంకర్ అయినా కూడా పోస్ట్ ఇచ్చేది ఒకటే. 40 పోస్టులు ఉంటే 40 ఇవ్వరు. కాబట్టి ఆ అవకాశం మరి మిగతా వాళ్ళకు కూడా ఉంటుంది. డెఫినెట్గా కూడా అందరూ పాజిటివ్ థింకింగ్ ఉండాలి. అక్కడ వాటర్ బాటిల్ ఉంది చూడండి, ఈ వాటర్ బాటిల్, ఆ వాటర్ బాటిల్ దాని గురించి రాయమంటే ఏమంటారు, కొద్దిమంది నెగిటివ్ థింకింగ్ ఉండేవాళ్ళు నాకు సగం ఖాళీగా ఉంది అని రాస్తారు. పాజిటివ్ మైండ్ ఉండేవాళ్ళు సగం నిండుగా ఉంది అని రాస్తారు. రెండు ఆన్సర్ రైటే. సగం ఖాళీగా ఉంది అనేది రైటే, సగం వాటర్ ఉన్నాయన్న రెండు ఆన్సర్ రైటే. బట్ మన యాటిట్యూడ్ ఎలా ఉండాలా, పాజిటివ్ థింకింగ్ ఉండాలి. సగం నీళ్ళు ఉన్నాయని తృప్తి పడాలి, సగం ఖాళీగా ఉన్నాయని బాధపడకుండా అలా పాజిటివ్ మైండ్ తీసుకుంటే నేను సాధిస్తాను, నేను ఎందుకు సాధించలేను, లక్షలాది మందిలో వాళ్ళకన్నా నేనేం తక్కువ, నేను ఒకటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎవరికైనా ఉంటుంది, మీకు కానీ నాకు కానీ. ఒక సర్వేలో 93% ఉందంట. నాకేమని ఉంటుంది, పైన వెంట్రుకలన్నీ కూడా బాగా నల్లగానే ఉన్నాయి, గడ్డ మాత్రం నడిచింది అని ఒక ఫీలింగ్ ఉంటుంది నిత్యం. ఇది బ్లాక్ ఉండి ఇది కలర్ పూసుకోవచ్చు, దీన్ని ఊయలేము అని ఫీల్ అవుతుంటాం. ఇంకో వ్యక్తి ఏమి హైట్ ఉన్నాడు, నేను షార్ట్ ఇంత హైట్ ఉన్నాను, మరి నాకు చెప్పులు కానీ ఇంకోటి కానీ దొరకట్లేదు, రోజంత పొట్టిగా ఉన్నట్టు బాగున్నాను. పొట్టోడు హైట్ ఉండాలనుకుంటాడు, అన్నీ ఉన్నవాడు ఎత్తుపళ్ళు ఉన్నాయనుకుంటాడు. ఆ ఎత్తుపళ్ళు ఉండేవాడు బోల్డ్ ఎయిర్ ఉంటుంది. ఆ వెంట్రుకలు ఉండేవాళ్ళు ఇట్లా రకరకాల మీసాలు ఉండవు. మీసాలు ఉండేవాళ్ళు మరి ఇది ఎప్పుడు బెట్టిగా ఉంది, ఇలా రకరకాలుగా బొజ్జు ఉంటుంది కొంతమంది. ఎవరికి ఫీలింగ్ లేనిది అందరికీ ఉంటుంది. అన్నీ ఇచ్చారు దేవుడు మనకు. నెగిటివ్ థాట్ కాకుండా అన్నిటికన్నా మనకు ఆలోచన చేసే శక్తిని ఇచ్చాడు, చేసే కష్టపడే తత్వాన్ని ఇచ్చాడు. దాన్ని మనిషికి పుట్టించాడు. మన కోట్ల కొద్ది ఆస్తి ఇచ్చాడండి. ఒక కన్ను కావాలంటే ఎంత కావాలో చెప్పండి, మన కన్నులు ఇచ్చాడు. చేతులు కావాలంటే ఎంత కావాలో చెప్పండి, హార్ట్ ఇచ్చాడు. బెంగళూరు నుంచి చెన్నై కూడా ప్రత్యేక ఫ్లైట్లో పోతాం, అన్నీ దేవుడు ఇచ్చాడు. దాన్ని మనం ఉపయోగించాలి, కానీ సరైన రీతిలో ఉపయోగించాలి. కానీ డెఫినెట్గా పాజిటివ్గా ఆలోచన చేస్తే ఏ ఫలితమైనా సాధించవచ్చు. కాబట్టి మేము విద్యార్థులు కూడా సమయాన్ని మాత్రమే వాళ్ళు పాటించవలసిందిగా కోరుచున్నాం. ఎప్పటికీ కూడా అవకాశాలు అందరికీ సమానమే, ఏ ఒక్కరికి ప్రత్యేకమైనటువంటి ఇది ఉండదు. చాలామంది మా అబ్బాయి మ్యాథ్స్లో పూరు, హిస్టరీ అయితే మరీ చరిత్రలు అయితే ఆ యుద్ధాలు ఎప్పుడు జరిగినా తెలియదు అంటారు. కళింగ యుద్ధం ఎప్పుడు జరిగిందిరా అంటే గుర్తే ఉండవు, ఆ డేట్సే గుర్తు ఉండవు అంటారు. అదే మీ ఫేవరెట్ హీరో హీరోయిన్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పాలంటే వెంటనే చెప్పేస్తారు. క్రికెటర్ ఫేమస్ క్రికెటర్ ఎప్పుడు సెంచరీ కొట్టాడు, ఏ మైదానంలో కొట్టాడు, ఏ దేశంలో కొట్టాడో చెప్పేస్తారు. అవి డేట్లే, ఇవి డేట్లే. అంటే నేర్చుకోవాలి అనే ఒక ఆలోచన ఉంటే మనిషి మనసు రెండు ఒకే చోట ఉండాలి. అలా కాకుండా ఒకటి ఒక చోట ఇంకోటి ఒక చోట ఉంటే డెఫినెట్గా ఫలితం ఉండవు. రెండు ఒకే చోట కేంద్రీకరిస్తే ఎవరు చెప్పారు, ఇప్పుడు సినిమా ఉంటుంది, సినిమా బాహుబలి స్టార్టింగ్ నుంచి పేర్లు పడే నుంచి కింద శుభంకాడి వరకు ఒకసారి చూసిన డైలాగ్ అన్నీ గుర్తుపెట్టి చెప్తారు. అదే క్లాస్ రూమ్లో టీచర్ చెప్పేది గుర్తుండదు. ఎందుకంటే ఇక్కడికి నేను వెళ్ళి మళ్ళీ బయట మా ఫ్రెండ్కి చెప్పాలా, కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలని చెప్పి శ్రద్ధగా చూస్తాడు. అదే క్లాస్ రూమ్లో నేను ఎవరికి చెప్పక్కర్లే, వింటే విందాం, లేదా లేదు రేపు సెకండ్ షో పోదామా, లేదా క్రికెట్ పోదామా, ఈత పోదామా అనే ధోరణిలో ఉంటే, అంటే మనిషితో మనసు కూడా కేంద్రీకరిస్తే డెఫినెట్గా ఫలితాలు ఉంటాయి. మేము అదే కూడా చెప్పాం. ఒక చాప్టర్ అయిపోయిన తర్వాత మా టీచర్స్ చెప్పేది అదే, ఒక చాప్టర్ అయిపోయిన తర్వాత పిల్లల నుంచే రాబట్టాలి. ఈ 3 రోజులు నేనేం చెప్పాను, ఈ లెసన్లో మీరే చెప్పండి అని పిల్లల నుంచి ఎప్పుడైతే రాబడతామో వాళ్ళు కూడా వినడం మొదలు పెడతారు. అప్పుడు ఆశించిన ఫలితాలు ఉంటాయి. ఇంకా ఒకటి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో పిల్లలు చెడిపోవడానికి ప్రధాన కారణం నేను గమనించింది ఏమంటే
టీవీ సీరియల్స్. సీరియల్స్ నేను తప్పట్టు పట్టట్లే, కానీ పెద్దవాళ్ళు చూసుకోవచ్చు, నేను చూడొచ్చు, మీరు చూడవచ్చు. చదివే వయసు ఉన్నటువంటి పిల్లలు చూడకూడదు. రోజుకి 4 నుంచి 5 రకాల సీరియల్ చూస్తున్నారు. అది ఉర్దూ భాష, లేదా హిందీనా తెలుగు అని కాదు, ఏ భాష అయినా కనుక సీరియల్స్ చూడడం వల్ల బాగా చదివే సమయంలో మీరు గమనించండి. పల్లె మాదైనా కూడా ఒకప్పుడు నేను చదివే వయసులో, డిగ్రీ చదివే వయసులో హ్యాపీగా ఇంటి దగ్గర వెళ్దాం అనే ఒక కోరిక ఉండేది. మా ఇంట్లో ఒక పప్పు చేశారనుకోండి, ఒక 7-8 రకాల గిన్నెలు పెట్టేసి అన్ని ఇట్లో పప్పు వేసి నేను అందరికీ ఇచ్చేవాడిని. నేను నా చిన్నప్పుడు పక్కింటి, ఎదురింటికి, వెనకలింటికి అందరి ఇళ్ళకి పప్పు ఇచ్చాను. వాళ్ళంటి ఉన్నటువంటి వంకాయ కూర, బెండకాయ కూర, లేదా చికెన్ పులుసు, ఇంకోటి పులుసు మా ఇంటికి తెచ్చేవాడిని. ఇప్పుడు ఒకే కర్రీనే మా ఇంట్లో, వాళ్ళలో కూడా ఒకటే కర్రీ. కారణం ఏంటంటే టీవీనే, వేరే ఏం లేదు. ఒక్కరింటికి ఒకరు పోయే అవకాశం లేదు. మీరు మా ఇంటికి వచ్చినా కూడా పాపం WTV ఛానల్స్ మా ఇంటికి వచ్చారు అని మా ఇంట్లో ఇచ్చినా కూడా టీవీ పెడతాం, రిమోట్ పెడతాం, కూర్చుంటాం. వచ్చారంటే తర్వాత కాఫీ ఎప్పుడు ఇస్తారు తెలుసా? ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తే నీళ్ళు ఎత్తుకొచ్చేస్తారు. మళ్ళీ టీవీ మొదలు పెడతాం, రెండో అడ్వర్టైజ్మెంట్కు పాలు పొయ్యి మీద పెడతారు. మళ్ళీ టీవీ కలర్ మొదలు పెట్టుకుంటాము. మళ్ళీ మూడోసారి చక్కెర పొడి వేసి 45 నిమిషాల తర్వాత వస్తారు మన ఇంటికి. పాపం ఏదో ఒక శుభం కార్డు ఏదో తీసుకొచ్చి ఫంక్షన్కి పిలుద్దామని వస్తే ఒక మనిషి ఇంటికి పోవాలంటే 45 నిమిషాలు పడుతుంది, కాఫీ కానీ వాళ్ళ కార్డు కానీ. అందుకే ఇప్పుడు అంతా మెసేజ్లే, రండి పెళ్ళిళ్ళకి కానీ ఇంకోటికి కానీ రండి అంటారు. అవతల కూడా బరువు ఏదైనా ఓకే అని చెప్పేసి వీళ్ళు కూడా అంతే, విషెస్ కూడా అన్నీ. ఒక్క ఆప్యాయతలు అనేది లేవండి, తగ్గుతున్నాయి. లేవనేది కాదు కానీ 100% తగ్గిపోతున్నాయి. ముందు ఉన్నంత బట్టి అవ్వ, తాత, మనవడో మనవరాలు కూర్చొని, నా వయసులో కూడా మా అవ్వ కూర్చొని పెట్టేది భారతము, భాగవతము, ఖురాను, బైబిలు అన్నీ చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఎవరు చెప్తున్నారు? ఎవరు వాటి గురించి చెప్తున్నారు? ఎంతసేపు టీవీ పెట్టింది తప్ప పురాణ కథలు ఎవరన్నా కానీ అంటే చాలా తక్కువ ఇళ్ళల్లో. ఇప్పుడుండే ఇళ్ళల్లో అవ్వ, తాత, మనవడికి మనవరాలకు ఖురాన్ గురించి చెప్పినారని చెప్పాను, లేదా బైబిల్ గురించి చెప్పినారని చెప్పాను, రామాయణం గురించి చెప్పినారని చెప్పాను. రామాయణం తెలుగులో పాఠం వినాల, ఆ పాఠంలోనే రామాయణమా అని చదువుకునే అవకాశం ఉంది. ఇప్పుడు మా వయసులో మనం చదివేటప్పుడు రామాయణం చదవక్కర్లా, ఎందుకు అప్పుడు పెద్దలు చెప్పేవాళ్ళు వినేవాళ్ళు. ఇప్పుడు మాత్రం చదివే తిడుతున్నారు పిల్లలు, చెప్పేవాళ్ళు లేరు. అవన్నీ నైతిక విలువలు అన్ని కొద్దిగా లోపిస్తున్నాయి. ముందుకి ఇప్పటికి వారు ఎంతసేపు టీవీ ఉంటే టీవీలో అత్త కోడళ్ళు కొట్టుకోవడము, ప్రతివ్యూహాలు తప్ప ఇట్లా పవర్ పోయింది. దానికి ఇప్పుడు పవర్ పోయింది. ఫోన్ చేస్తారు, ఏమైందంట ఆమె మరి సీరియల్లో అతను పొడి చేసిందా లేకపోతే ఏమైంది, ఇలా డైలాగులు ఉంటాయి తప్ప ఫోన్ చేసి అడుగుతారు తప్ప నిజంగా మన పక్కింటి ఆ కష్టాలు వస్తాడని కూడా అడగం. అంతగా లీనమయ్యే పరిస్థితుల్లోంచి బయటపడితే కానీ పిల్లలు చిన్ననాటి నుంచి నాటుకుపోతాయి. చిన్నప్పుడు ఏ అలవాటైతే పిల్లలకు ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్లో టీచరు బీడీనో సిగరెట్ దాగి కిటికీలు వేసానుకో, పిల్లాడు వెనక్కి పోతాడు ఇంటర్వెల్ టైంలో, ఆ బీడీనో సిగరెట్ తీసుకొని తాగడం మొదలు పెడతాడు, చూద్దాం ఎలా ఉంటుందని. అంటే పెద్దవాళ్ళని చూసి అనుకరణ చేసేది పిల్లలకు చిన్న వయసులో ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా ఇంట్లో తల్లిదండ్రులు ఎంతసేపు టీవీ చూస్తారు కాబట్టి వీళ్ళు కూడా చూడడం మొదలు పెడతారు. కాబట్టి వాటికి సీరియల్స్ చూడండి, న్యూస్ ఛానల్ చూడండి, న్యూస్ పేపర్ చూడండి, హ్యాపీగా ఏమైనా సైంటిఫిక్ హిస్టారికల్ ఛానల్స్ చూడండి తప్ప వాటికి దూరంగా పెడితే ఏ విద్యార్థి అయినా కూడా ఒక విషయం స్పష్టంగా చెప్తానండి. నేను చెప్పే విషయాలు ఒక 10% ఇళ్ళల్లో లేకపోవచ్చు, 90% ఇళ్ళల్లో తమ పిల్లల్ని ఎవరైనా కావచ్చు, నా కొడుకుని నేనైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, టీవీ ఆఫ్ చేసి ఒక 20 నిమిషాలు పిల్లల చదువు గురించి కానీ మాట్లాడినారని ఎవరికి వాళ్ళే ఆత్మవిమర్శ చేసుకోవచ్చు. చాలు, ఏం నాన్న ఏం చదువుతున్నావు, ఈరోజు ఏం చెప్పారు ఏంటి, టీవీ ఆఫ్ చేసి ఏముండదు. టీవీ మాత్రం రన్నింగ్లోనే ఉంటుంది, 24/7 ఛానల్ లాగా కంటిన్యూ అవుతారంటే పిల్లలతో మాత్రం మాట్లాడే తీరిక లేదు. వాళ్ళ భావాలు మనకు తెలియవు, మన భావాలు వాళ్ళకి తెలియవు. పొద్దున్న నుంచి స్కూల్ మొదలు పెడతారు, సాయంత్రం వస్తారు, టీవీ ఆడిపోతుంది, 10 అవుతుంది, పడుకుంటారు. ఇదే మన కాలకృత్యాలు. వాళ్ళతో సంభాషణ లేకపోతే పిల్లలు వాళ్ళ నైతిక విలువలు గురించి ఎక్కడ. కాబట్టి ర్యాంక్స్ ఇంకోటి ముఖ్యం కాదు. జీవిత పాఠంలో వాళ్ళకి ఎదగాలంటే కంపల్సరీగా కొద్దిసేపు పిల్లలకి సమయం పెద్దవాళ్ళు కేటాయించేసి ఆత్మీయంగా వాళ్ళతో మాట్లాడగలిగిన రోజు ఖచ్చితంగా
మన దేశం బాగుపడుతుంది. మన దేశానికి ఏమి ఇబ్బంది ఏం లేదు. పిల్లల భవిష్యత్తు భావి భారత పౌరులు వాళ్ళే కాబట్టి వాళ్ళను మనం మంచి మార్గంలో నడిపించారంటే తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులతో పాటు మాలాంటి అధికారులు అందరూ మీడియా అందరం కూడా సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటానండి. సార్, ఇందాక మీరు ప్రశ్నకు సమాధానం చెప్తూ అంటే దేనికైనా ఏ జాబ్కైనా కష్టపడి చదివితే సిన్సియారిటీ ముఖ్యమని చెప్పారు అనమాట. సో మీ సిన్సియారిటీ చదువులోనే కాదు ప్రజలకు ఉద్యోగంలో కూడా కనిపించింది అనమాట. ఫస్ట్ జాబ్ మీరు యాజ్ ఎ డిఓ చిత్తూరు డిస్టిక్లో ఉన్నప్పుడు అది కూడా ఆ డిస్టిక్ కూడా టాప్ అయిందని విన్నాము. సెకండరీ కడపలో కూడా అట్లే రిపీట్ అయింది అనమాట. సో దీనికైనా కారణాలు ఏమి, జాబ్ పైన మీ ఎంప్లాయీస్కి ఏమైనా మెసేజ్ పంపాలనుకుంటున్నారా? ఇందాక మనం చర్చించుకున్నట్టు చిత్తూరులో మరి నైట్ విజన్ అనే ఒక కార్యక్రమాన్ని అక్కడ స్టార్ట్ చేశారు. అంటే రాత్రిపూట ఇళ్ళ దగ్గరికి వెళ్ళడం, ఒక 6:30 నుంచి 8:30 మధ్యలో టీచర్స్ వెళ్ళాలా, హెడ్ మాస్టర్ వెళ్తాడు, ఆ పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడడం. దానివల్ల అంటే ఈ ఇందాక మనం చెప్పినట్లు ఆ టీవీ ఆఫ్ చేసే పరిస్థితులు అక్కడ కల్పించాం. మరి ఇక్కడ కడపకు విషయానికి వస్తే మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు రమణ సార్ ప్రత్యేకంగా ఒక మెటీరియల్ తయారు చేయించారు మాతో. నవంబర్లో తయారు చేయించేసి వెబ్సైట్లో పెట్టించాం, www.kadapa.do.comలో. ఆ వెబ్సైట్లో మెటీరియల్ పెట్టించడం, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ తోటి మరి కూర్చునేసి మరి మోడల్ పేపర్స్ తయారు చేయడం, ఇక్కడ కూడా నైట్ విజన్ అనేది ఉధృతంగా చేయడం. ప్రతి వారం కూడా ఒక విలేజ్కి వెళ్ళడం, విలేజ్కి వెళ్ళేసి ఆ పిల్లల తల్లిదండ్రులతో ముచ్చరించడం, వాళ్ళకు వచ్చినటువంటి మార్క్స్ ఏంటి, మరి ఇంకా ఎలా వాళ్ళకు ఈ దేంట్లో సబ్జెక్టులో మరికి వాళ్ళకు రాణిస్తే మరింత మరైన ఫలితాలు వస్తాయని అప్పటికప్పుడే పిల్లలతో మాట్లాడడం వల్ల అంటే ఇది ఒకరిని చూసి ఒకరు అంటే ఒకరి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత వస్తారంట, మరి మనం కూడా టీవీ ఆఫ్ చేద్దామనే పరిస్థితులు కల్పించాం. అంటే మనం యాక్షన్ తీసుకోవడం ఇలాంటివి కాదు, కానీ మేము వెళ్ళిన ఇంపాక్ట్ అంటే పిల్లల్లో కూడా వద్దు మా సార్లు వస్తారంట. నాకు పేరెంట్స్ కొద్దిమంది ఫోన్ చేశారు. ఏమని ఫోన్ చేశారు, రాత్రి 10 గంటల కాడ చేసి, సార్ మీ టీచర్స్ మా దగ్గరికి వచ్చారు, మా పిల్లలు మేము కూడా అనుకుంటాండి సీరియల్ చూస్తాంటే ఈ టీచర్స్ వచ్చిన తర్వాత మాలో మార్పు వచ్చింది, ఇంకెప్పుడు టీవీ కూడా పెట్టాం సార్ అని. ప్రతి 10వ తరగతి చదివే ప్రతి విద్యార్థుల సెల్ నెంబర్స్ కూడా మా హెచ్ఎంస్ దగ్గర ఉన్నాయి. మన వాళ్ళతో కూడా మేము ర్యాండంగా మేము హెచ్ఎంస్ నుంచి తీసుకొని అంటే అందరితో మాట్లాడలేము, కానీ మేము ర్యాండమ్ చెకప్లో వాళ్ళ కాల్స్ వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడడం, మరి పిల్లలు ఎలా చదువుతున్నారో తెలుసుకోవడం వల్ల విద్యార్థుల్లో కూడా ఒక పట్ల ఇంకా టీవీల పట్ల కొద్దిగా దూరంగా ఉండే పరిస్థితులు మేము వాళ్ళకు ఖచ్చితంగా కల్పించాం. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ తోటి ప్రత్యేకించి మెటీరియల్ కూడా తయారు చేయించడం. అన్నిటికన్నా కలెక్టర్ గారు ప్రత్యేక ఒక 3 సిట్టింగ్స్ కూర్చున్నాం కలెక్టర్ సార్తో పాటు. మరి వాళ్ళ ఆ మెటీరియల్ అనేది మరి సక్సెస్ అయింది. మా ఎక్స్పెక్టేషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ స్వచ్ఛ భారత్ అది వస్తుందనేది ఎక్స్పెక్ట్ చేశాం. డెఫినెట్గా అది ఇంగ్లీష్లో వచ్చింది, 10 మార్క్స్కి వచ్చింది. అలా మా ఎక్స్పెక్టేషన్స్కి మరి రీచ్ అయినాం కాబట్టి ఇవన్నీ అంచనా వేయలేనా. అదేవిధంగా టీచర్స్ రేయింబగులు మరి మేము చెప్పిన మాటలు తూచా తప్పకుండా పాటించేసి అందరూ కూడా ఇన్వాల్వ్ చేస్తాం. ప్రభుత్వ పాఠశాలలో కూడా విద్యార్థుల్లో మరి ఆకర్షితులు కావడానికి తిథి భోజనం అనేది కూడా ప్రభుత్వం వారు ఇంప్లిమెంట్ చేస్తారు. తిథి భోజనం అంటే స్పెషల్ డే అని అర్థం. అంటే మామూలు మేము మధ్యాహ్నం భోజనంతో పాటు ఎవరైనా అతిథులు మా టీచర్స్ కానీ మాయ కానీ ఎవరైనా కానీ బర్త్డేలు ఉంటాయి, మ్యారేజ్ డేస్ ఉంటాయి. అలాంటి డేస్లో ప్రత్యేకించి పిల్లలకి స్పెషల్ భోజనం అంటే స్వీట్ కార లేదంటే నాన్ వెజ్ చికెన్ మటన్ ఇంకోటి ఏవైనా కావచ్చు. ఇక్కడ కడప టౌన్లోనే నేనే స్వయంగా మరి ఉర్దూ స్కూల్స్లో ఒక 4 స్కూళ్ళల్లో నేను కూడా వెళ్ళాను. మరి అక్కడ ఉన్నటువంటి ఎస్ఎంసీ కమిటీ చైర్మన్ కావచ్చు, వాళ్ళ పేరెంట్సే పెట్టినారు వీళ్ళంతా కూడా. ఆ పిల్లలకి అందరికీ మొత్తం ఆ ఉర్దూ పిల్లలకి అందరికీ కూడా నాన్ వెజ్ పెట్టారు. ఆ రోజు నేను కూడా అటెండ్ అయ్యాను, ఎంఈ వారు కూడా అటెండ్ అయ్యారు. అలా ప్రతి ఒక్కటి వేంపల్లి గర్ల్స్ స్కూల్లో 800 మంది ఉన్నారు, అందరికీ కూడా నాన్ వెజ్ పెట్టారు, లడ్డు కూడా పెట్టారు. ఎవరు తినే తిండి వాళ్ళు పెడతారు. అలా పిల్లలకు ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి కావాల్సినటువంటి చర్యలు కూడా తీసుకుంటున్నాం. ఇంకోటి ముబారక్ బాషా అని ఉన్నాడు టీచర్ రాయచోటిలో, నోట్ చేసుకుని ముబారక్ బాషా. ఆ టీచరు రాయచోటి మండలంలో
రాయచోటి మండలంలో ఈ గత అంటే మార్చిలో జరిగిన ఎగ్జామ్స్ 10th క్లాస్ పిల్లలు మొత్తం ప్రభుత్వ పాఠశాల చదివే ప్రతి విద్యార్థికి కూడా ఉచితంగా ప్యాడు, పెన్ను, పెన్సిల్, ఎరేజర్ ఇచ్చాడు ఆయన. అంటే అలాంటి దాతలు కూడా మన దగ్గర ఉన్నారు. జనార్దన్ అనే టీచర్ ఉన్నాడు, వీరబల్లి మండలంలో జనార్దన్ అనే టీచర్ ఇచ్చాడు. ఇలా చెప్పుకుంటూ పోతే అంటే వాళ్ళని చూసి ఇంకొకరు అంటే పిల్లలకి చిన్నప్పటి నుంచి దాతృత్వం చేయాలనే ఒక ఆలోచన వస్తుంది. ఆ ముబారక్ భాష కావచ్చు, ఆ జనార్దన్ కావచ్చు, వాళ్ళు చేయడం అంటే వ్యక్తిగతంగా చూస్తే తక్కువ అనిపించవచ్చు, కానీ అందరినీ కలిపి చూస్తే వేల కొద్ది అమౌంట్ కూడా అవుతుంది. ఆయన వాళ్ళ సొంతంగా ఆయన బిజినెస్ మ్యాన్ కాదు, ఇంకోటి కాదు, టీచర్, సామాన్య టీచర్. అంటే దాతృత్వం ఉన్నటువంటి టీచర్స్ కూడా ఈ జిల్లాలో ఉన్నారని చెప్పడానికి మాత్రమే అది ఉదాహరణ చెప్పాను. టౌన్ మొత్తానికి ఇచ్చారు ఆయన. సో అటువంటి వాళ్ళని మనం ఇంకా ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని చేయడం వల్ల వాళ్ళు రోల్ మోడల్ తీసుకుని మేము కూడా అలా తయారు కావచ్చు, మేము కూడా చేయొచ్చు అని ఒక ఆలోచన 10 మందికి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా చేసుకుంటూ నోట్బుక్స్ ఇస్తున్నారు, మరి చెప్పల్స్ ఇస్తున్నారు, టేబుల్స్ ఇస్తున్నారు. ఎవరెవరు డబ్బున్న ఇప్పుడు మనం ఏదో దానికి ఖర్చు పెడుతున్నాం, అదేదో పెట్టేదో ప్రభుత్వ పాఠశాలలో ఒక రోజు భోజనం పెడితే తృప్తిగా ఉంటుందనే ఒక ఉద్దేశం. మామూలుగానే తృప్తిగా లేదా అని కాదు, మామూలు భోజనం పెడతానే ఉంటాం. ప్రత్యేకమైనటువంటి భోజనాలు కూడా అప్పుడప్పుడు కూడా అది జరుగుతుందని చెప్పేసి అది ఈ జిల్లాలో అలా కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు చేయడం వల్ల మరి అందులో కూడా ఒక సంతృప్తికరమైనటువంటి వాతావరణం తీసుకురావడం జరిగింది. దాని మీడియా సహకారం కూడా. అందుకే మీడియా పిల్లలకు కూడా ఏం చేసామంటే ఈ జిల్లాలో 50% మీడియా జర్నలిస్ట్ పిల్లలకి రాయితీ మనీ రిక్వెస్ట్. ఇట్స్ నాట్ మై ఆర్డర్, ఇట్స్ మై నాట్ ఏ జియో, హంబుల్లీ రిక్వెస్ట్ అని చెప్పేసి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు కూడా చెప్పడం జరిగింది. ఇలా అంటే ఒక 5,000 రూపాయలు తగ్గించినా కూడా వాళ్ళ కుటుంబం 5,000 రూపాయలు మిగిలిందనే ఒక ఉంటుందని ఒక ఆలోచనతోటి, అది ఎంత ఇది అమౌంట్ అనేది కాదు కానీ కట్టి పిల్లల చదువు కోసమే, అది ఏ పాఠశాల అయినా కానీ పిల్లవాడు నోబెల్ ప్రైజ్ వస్తే ఇది ప్రైవేట్ పాఠశాలలో నోబెల్ ప్రైజా, గవర్నమెంట్ పాఠశాలలో నోబెల్ ప్రైజా, ఎయిడెడ్ అని ఎవరు అనరు, భారతీయుడా అనేది ఒకటి ఆలోచన చేస్తారు. సో అలా మన భారతదేశం అబ్దుల్ కలాం గారు ఉన్నారు, ఎంతోమందికి ఆదర్శప్రాయుడు. అబ్దుల్ కలాం గారిని తలుచుకొని విద్యార్థి లేడు, తెలియని విద్యార్థి లేడు. అది ఏ సైన్స్ ఫేర్కి వెళ్ళినా కూడా అబ్దుల్ కలాం గారి పేరు లేకుండా, అబ్దుల్ కలాం గారి నామం లేకుండా, అబ్దుల్ కలాం గారి ఆశయాలు ఇప్పటికి కూడా జీవితాంతం ఇంకా ఎంత మన భారతదేశం అభివృద్ధి చెందిన విద్యార్థుల లోకంలో మాత్రం ఆయన చిరస్మరణీయుడు. ఆయన సేవలు వెరగట్లేనడి, అంత నిస్వార్థమైనటువంటి జీవితాన్ని గడిపినట్టు అబ్దుల్ కలాం గారి జీవితం తెరిచిన పుస్తకం. ఎవరండి కోట్ల కొద్ది సంపాదన ఏమాత్రం లేకుండా అంత గొప్ప హోదాలు ఉండి కూడా చాలా సింపుల్గా ఉన్నటువంటి గొప్ప వ్యక్తి, అతి సాధారణమైనటువంటి గొప్ప వ్యక్తి ఎవరంటే అబ్దుల్ కలాం గారే. ఆయన అందుకే ఇప్పుడు ఏ ఒక్క వ్యక్తికి లేని స్పందన ఆ రోజు అబ్దుల్ కలాం గారి విషయంలో వచ్చేది గమనించి ఉంటారు. ప్రతి ఒక్కరు హృదయాల్లో కుల మతాలుగా అతీతంగా ఆయన ఏ క్యాస్ట్ ఏ మతం అని ఎవరు చూడట్లే. ప్రతి ఒక్కరు ఒక ఆత్మీయుని కోల్పోయినామని ఒక భావంలోనే ఆ రోజు చిన్న పెద్ద అని కూడా వయసుతో నిమిత్తం లేకుండా ఇంకా ముసలి వాళ్ళు కూడా అయ్యో అనే ఒక బాధ తప్ప హృదయంతోనే ఉన్నారు. కానీ అటువంటి వారు ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు చాలామంది విద్యార్థులు ఇన్స్పైర్స్లో కూడా పాల్గొనవలసిన అవసరం ఉంది. మరొక్కరు అబ్దుల్ కలాంగా తయారవుతే చాలని చెప్పేసి శ్రమం చేస్తూ ఆయన గారి సేవలు ఎప్పటికీ కూడా మనందరికీ కూడా ఆచరణీయము, అది అనితర సాధ్యము. అయినా కూడా ఆయన అడుగుజాడల్లో మనం అందరం కూడా ఆయన శిఖరాలు ఆయనంతా అందుకోవాలంటే మనలాంటి వాళ్ళకు అది కాదు, కానీ ఆయన అంత కాకపోయినా ఆయన మేరలో కొద్దిగా మనం అడుగుజాడల్లో మనం నడవాలని చెప్పేసి కలకాలం మరొక్కసారి మరి అల్లా కావచ్చు, యేసు కావచ్చు, వెంకటేశ్వరు కావచ్చు, ముగ్గురిని వేడుకుంటున్నాను. మరొక్కసారి పుట్టించండి అబ్దుల్ కలాం గారిని అని చెప్పేసి వేడుకుంటూ ముగిస్తున్నాను.